పశ్చిమ ఆసియా యుద్ధంలో ఇప్పుడు మతం సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయింది. ఇరాన్ గడ్డపై అమెరికా పైలట్ రెస్క్యూ ఆపరేషన్ ను ఏకంగా యేసుక్రీస్తు పునరుజ్జీవనంతో పోల్చారు అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్. అటు అధ్యక్షుడు ట్రంప్ సైతం ఈ యుద్ధానికి దేవుడి మద్దతు ఉంది అని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒకవైపు వేల సంఖ్యలో పౌరులు ప్రాణాలు కోల్పోతూ ఉంటే మరోవైపు ఈ పోరును పవిత్ర యుద్ధంగా అభివర్ణించడం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది. అసలు ట్రంప్ టీం ఉద్దేశం ఏంటి? వైట్ హౌస్ చెబుతున్న దైవ సంకల్పం వెనుక ఉన్న కథ ఏంటి చూద్దాం. ఇరాన్ ఆకాశంలో కూలిన అమెరికా యుద్ధ విమానం, ప్రాణాలతో బయటపడ్డ పైలట్. ఇదొక సాధారణ మిలిటరీ ఆపరేషన్ అని అందరూ అనుకున్నారు. కానీ అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ దీనికి ఆధ్యాత్మిక రంగు పులిమారు. ఈ రెస్క్యూను బైబిల్ కథనాలతో పోల్చి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఆ పైలట్ విమానం కూలిపోయింది గుడ్ ఫ్రైడే రోజు, అంటే యేసుక్రీస్తు సిలువ వేయబడ్డ రోజు. శనివారం అంతా అతను ఇరాన్ కొండల్లోని ఒక గుహలో దాక్కున్నాడు, అంటే క్రీస్తు సమాధిలో ఉన్నట్లు. మళ్ళీ ఆదివారం సూర్యోదయ వేళ అతను ప్రాణాలతో బయటపడ్డాడు, అంటే ఈస్టర్ సండే రోజు క్రీస్తు పునర్జీవం పొందినట్లు అంటూ హెగ్సెత్ వ్యాఖ్యానించడం సంచలనం సృష్టిస్తోంది. రక్షణ మంత్రి వ్యాఖ్యలకు అధ్యక్షుడు ట్రంప్ కూడా ఊతమిచ్చారు. ఇరాన్పై జరుగుతున్న యుద్ధానికి దేవుడి ఆశీస్సులు ఉన్నాయని ప్రకటించారు. దేవుడు మంచివాడు, ప్రజలు బాగుండాలని దేవుడు కోరుకుంటాడు అంటూ వేలాది మంది పౌరుల మరణాలను సమర్థించుకునే ప్రయత్నం చేశారు ట్రంప్. అయితే తాను యుద్ధాన్ని ఆస్వాదించడం లేదని, ప్రాణాలు పోవడం తనకు కూడా ఇష్టం లేదని ఆయన చెప్పుకొచ్చారు. Finally able to activate his emergency transponder. His first message was simple and it was powerful. He sent a message, God is good. In that moment of isolation and danger, his faith and fighting spirit shone through. You see, shot down on a Friday, Good Friday, hidden in a cave, a crevice, all of Saturday, and rescued on Sunday. Flown out of Iran as the sun was rising on Easter Sunday. A pilot reborn, all home and accounted for, a nation rejoicing. God is good. అయితే వైట్ హౌస్ వాదనను క్రైస్తవ మత పెద్దలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ముఖ్యంగా పోప్ లియో 14 ఈ వ్యవహారంపై మండిపడ్డారు. యుద్ధాన్ని సమర్థించుకోవడానికి క్రైస్తవ మతాన్ని వాడుకోవడం సరికాదని, యేసుక్రీస్తు బోధనలకు ఇది పూర్తి విరుద్ధమని ఆయన స్పష్టం చేశారు. అమెరికా రక్షణ మంత్రి హెగ్సెత్ గతంలో కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆయన చేతిపై ఉన్న డ్యూస్ వోల్ట్, అంటే దేవుడే దీన్ని కోరుకుంటున్నాడు అనే టాటూ మధ్యయుగ కాలం నాటి క్రూసేడర్ల యుద్ధ నినాదం. ఇరాన్పై జరుగుతున్న బాంబుల వర్షాన్ని ఆయన ఓ పవిత్ర పోరాటంగా చూస్తూ ఉండడం అంతర్జాతీయ రాజకీయాల్లో పెను ప్రకంపనలు సృష్టిస్తోంది.